ఎగిరెగిరి దంచిన అంతే కూలి, ఎగరకుండా దంచిన అంతే కూలి అన్నట్టు మనం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకోవాలి. అది చిన్నదా పెద్దదా అని చూడొద్దు. మన చిన్న చిన్న వాటిలోనే మన ఆరోగ్య రాష్ట్రాలు చాలా ఉన్నాయి కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ అసలే వచ్చేది సమ్మర్, చాలా వేడి కాబట్టి మన శరీరాన్ని మన అదుపులో పెట్టుకోవాలి. రాగిపిండి ఎంత మేలు చేస్తుందో తెలుసా? చాలా సల్వ అనమాట. రాగిపిండి చాలా మంచిది ఫ్రెండ్స్. ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత మంచిది సమ్మర్ అయిపోయేంత వరకు. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే రాగి సలాడ్ చేస్తున్నాను ఇప్పుడు. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్న విధానంగా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ముందుగా మనము 4 పచ్చిమిర్చీలు, 4 వెల్లుల్లి రెబ్బలు రుబ్బుకోవాలి. వేడి మరుగుతున్న నీళ్ళల్లో దాన్ని కలపాలి. తర్వాత పిండిని ఉండలు లేకుండా కలుపుకొని ఆ ఎసర్లో మనం ఇది యాడ్ చేయడం అంతే. రుచికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా నెమ్మదిగా కలుపుకోవాలి. మంచిగా ఉడకాలి. 5 మినిట్స్ కంపల్సరీ ఉడకాల్సిందే. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇవైతే నేనైతే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతా ఫ్రెండ్స్. సగ్గుబియ్యము, సబ్జా గింజల్ని రెండింటిని కన్ఫ్యూజ్ అయిపోతాను నిజంగా. ఆ రెండు పేరు నాకు అస్సలు రెండు చాలా నాకు కన్ఫ్యూజ్ చేస్తాయి అనమాట ఫ్రెండ్స్. మీకు కూడా అలాగే చేస్తాయా? సగ్గుబియ్యము, సబ్జా గింజలు. ఇవి సబ్జా గింజలు ముందుగా నానబెట్టినవి అనమాట. నానబెట్టుకోవాలి. అవి 2 స్పూన్లైనా మీకు ఇష్టం. మీరు తినాలనుకుంటే ఎక్కువ కూడా కలుపుకోవచ్చు. పెద్ద నష్టం ఏం లేదు. ఇవైతే అందరికీ తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి చాలా స్వీట్నెస్ కోసం అనమాట. చక్కెర యూజ్ చేయొద్దు. చక్కెర అస్సలు దూరం పెట్టేసేయాలి. కొద్దిగా క్యారెట్, ఆనియన్ తురుము అనమాట. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 3 మనం మిక్స్ చేసుకొని, ఇది వేడి వేడి అనమాట. మరీ ఎక్కువ వేడి తీసుకోకండి, మీడియం ఉంటే సరిపోతుంది. వీటిని మనం సర్వ్ చేసుకొని తాగడం అంతే. ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చిన విధానంగా కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకోవాలంటే ఎక్కువ కలుపుకోండి, తక్కువ అంటే తక్కువ. జస్ట్ మీ చాయిస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా బాగా తినొచ్చు అనమాట. తింటారు కూడా, ఎందుకంటే టేస్ట్ అలా ఉంటుంది. మరి తినకపోతే ఇంకేం చేస్తారు? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం బయట బాదం మిల్క్ తాగుతాం కదా, దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది నన్ను అడిగితే అయితే. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇది. నేనైతే ఎప్పుడు ఫ్రూట్ సలాడ్ అంటే ఇలాగే చేసుకొని తాగుతాను. అది కూడా